విశాఖపట్నం సీతమ్మ దార సమీపంలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. దీంతో ఒక్కసారిగా హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. రోడ్డును ఆక్రమించి ప్రభుత్వ స్థలంలో దేవాలయం నిర్మించారంటూ అధికారులు ఆలయాన్ని కూలగొట్టడంతో ధార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. హిందువుల మనోభావాలను కాపాడాల్సిన ప్రభుత్వాలు ఇటువంటి చర్యలకు దిగడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధులు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టి అక్రమంగా నిర్మాణాలు చేపట్టి పాలకులు పట్టించుకోరని ధ్వజమెత్తాయి. రోడ్ ఎంక్రోచ్మెంట్ అని తీసేసామని చెప్తున్నారు. మరి 20-30 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఏదైతే వినాయక టెంపుల్ ఉంది, వినాయక టెంపుల్తో కూడుకొని ఆంజనేయ స్వామి ఉన్నారు. మరి ఇది రోడ్ ఎంక్రోచ్మెంట్ 15-20-30 సంవత్సరాల నుంచి రోడ్ ఎంక్రోచ్మెంట్లో ఉంటే అధికారులు కానీ కళ్ళు మూసుకొని ఉన్నారా? జీవీఎంసీ కమిషనర్ గారికి కనబడలేదా ఇది? మరి ఇలాగే రోడ్ ఎంక్రోచ్మెంట్లో మసీదులు, చర్చిలు ఉన్నాయి. వాటికి ఏమైనా మీరు పర్మిషన్లు ఇచ్చారా? మైనార్టీకి ఏమో పెద్దపీట, మెజార్టీగా ఉన్న వాళ్ళనేమో దిగువ చూపు. ఇక్కడ హిందువులంటే చేతికి గాజులు తొడిగించుకొని కనబడుతున్నారేమో. హిందూ ధార్మిక సంఘాలు ఏమీ ఊరుకోవు. ఇక్కడ మళ్ళీ ఈ ఆంజనేయ స్వామిని పునఃప్రతిష్ఠించేంత వరకు హిందూ ధార్మిక సంఘాలన్నీ ఉద్యమిస్తాయని చెప్పి మీ మూలకంగా మనవి చేస్తున్నాను. మరి ఇదే ఆంజనేయ స్వామి విగ్రహం కొడుతున్నప్పుడు చెప్పులతో పాటు అక్కడికి వెళ్ళే రైట్ ఎవరిచ్చారు? వాళ్ళ కొడుతున్నటువంటి వాళ్ళు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా? వాళ్ళను ఉసుగొలుపుతారా? హిందూ దేవీ దేవతల్ని దూషించమని మీకు మున్సిపాలిటీకి ఇదే చెప్తుందా? మీరు ఐఏఎస్ ఆఫీసర్లు ఇలాగే అయ్యారా అని హిందూ ధార్మిక సంఘాలన్నీ ప్రశ్నిస్తున్నాయి. దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి టైం ఆసన్నమైంది. ఏ హిందూ టెంపుల్ మీదైనా చెయ్యి వేస్తే ఈసారి వాళ్ళ చెయ్యి విరుగుతుంది. రాజకీయ పార్టీలు ఏ వచ్చినా కూడా ఎక్కడో ఒక్కడ మా యొక్క హిందువుల మనోభావాలు, సంప్రదాయాలు, సంస్కృతిని దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక ఆలోచన అనేది మాకు ఇప్పటికీ కూడా ఇంకా ఉంటూనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇష్టానుసారంగా రాజ్యాంగం వాళ్ళు ప్రవర్తిస్తారని చెప్తున్నాం. ఈ రోజున సీతమ్మదాలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి నిలవేల్పుకోవడం ఇక్కడ ఉంటే వినాయకుడు, అదేవిధంగా ఆయన యొక్క దేవాలయంతో పాటు ఉపాలయంగా ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉండేది. దీని ఈ రోజున ఇష్టానుసారంగా జీవీఎంసీ అధికారులు ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి నోటీసులు లేకుండా, ఎటువంటి కంప్లైంట్లు లేకుండా వాళ్ళకి నచ్చినట్టుగా ఈ రోజున ధ్వంసం చేయడం అనేది మాకు చాలా బాధాకరం. మేము ఒకటే అడుగుతున్నాం. ఓ పక్క నుంచి మా డిప్యూటీ సీఎం గారు ఈ రోజున సనాతన ధర్మం గొప్ప గురించి, సనాతన ధర్మం యొక్క ఆవశ్యకత గురించి, సనాతన ధర్మాన్ని పాటించాలి అని చెప్పేసి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెబుతూ ఉంటే ఆయన్ని కించపరిచే విధంగా ఈ రోజున కింద స్థాయి అధికారుల ప్రవర్తన చాలా బాధాకరం. ఎంత ఘోరంగా ఉంది. ఈ రోజున దేవాలయాన్ని మీరు కొట్టారు. ఎంత బాధతో మేమున్నాం. ఈ రోజున ఏదైతే ఈ యొక్క దేవాలయాన్ని కొట్టారో ఇది చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా ఈ రోజున ఈ దేవాలయాన్ని మీరు కొట్టినప్పుడు మేము సూటిగా ఈ యొక్క జీవీఎంసీ అధికారులు మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం, హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీకు దమ్ముందా? మీకు దమ్ముంటే మేము పట్టుకొని వస్తాం. మేము రాక్షసులతో మేము పట్టుకొని వస్తాం. మీరు దమ్ముంటే కనుక అన్య మతస్థుల యొక్క ప్రార్థనా మందిరాలు కొట్టండి. మీ రాజకీయ నాయకుల యొక్క విగ్రహాలని రోడ్డు మధ్యలో ఉన్నాయి, వాటిని కొట్టండి. అంతేకాకుండా కొంతమంది ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకొని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలు కడుతున్నారే అవి కొట్టండి. అంతేగాని మా దేవాలయాలను ధ్వంసం చేస్తారు. అది ఎక్కడ ఎవరికి అడ్డొచ్చింది? ఏమైనా మార్పులు ఉంటే ఆ దేవాలయాల విగ్రహాన్ని ఎంతో ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం, పూజలు చేస్తాం, అభిషేకాలు చేస్తాం. సాక్షాత్తు ఆ స్వామి